మేబీ ఆయన మళ్ళీ సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాలి. ఎలక్షన్స్ వస్తేనే ఆయన సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ ఎలక్షన్లు మాత్రం రావాలి. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో విడిపోయి ఉండాలి. వాళ్ళతో కలిసి ఉంటే మాత్రం మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నిజంగా ఫ్లాప్ అయిన మనిషి. ఆయన సినిమాలు ఎట్లా ఫ్లాప్ అయినాయో రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ ఫ్లాప్ అయ్యాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఆయన రాజకీయ అంటే గెలవక ముందు దాదాపు నాకు తెలిసి 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఏ ఒక్కసారి కూడా గెలవలేదు. కనీసం పోటీ చేయలేదు. లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి గెలిచాడు. ఆ గెలిచిన తీరు కూడా మీరు చూడొచ్చు. అది పొత్తు మీద గెలిచాడు. ఆ గెలవడం కూడా తక్కువ మెజారిటీ ఎంతైనా కానీ గెలిచాడు. ఆ గెలిచింది కూడా ఉమ్మడి ప్రభుత్వం మీద కాబట్టి గెలిచాడు. కానీ ఆ గెలిచిన దానికి అర్థం లేకుండా చేసుకున్నాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి గెలిచాడంటే ఆ గెలిచిన దానికైనా కొంతైనా పనిచేయాలి. కానీ అటువంటిదేమీ చేయట్లేదు ఆయన. కేవలం ఆయన గెలిచింది మాలేసుకొని దీక్షలు చేయడానికి అని నాకు అనిపిస్తుంది. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి చనిపోయింది. ఆవిడ చనిపోయిన తీరు కూడా పోరాటంకి వచ్చేసరికి చాలా దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. టీడీపీలో ఎటువంటి న్యాయం జరగలేదు. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే. సుగాలి ప్రీతి వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 5 ఎకరాల పొలం ఇచ్చారు. ఉండడానికి ఇళ్ళ ప్లాట్ ఇచ్చారు. మరి ఎంత కొంత డబ్బులు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన టీడీపీతో కలిసే ఉన్నాడు కాబట్టి ఎన్నికల ముందు సుగాలి ప్రీతికే మొదటి న్యాయం చేస్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పటివరకు గెలవలేదు. ఇప్పటివరకు వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు. కాబట్టి ఆయన రాజకీయ నీతి అనేది ఇక్కడే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అది లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. ఆ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి దాన్ని మీరు క్లుప్తంగా చూసినట్టయితే ఆమె ఎక్కడైతే చనిపోయిందో ఆ స్కూల్ వరండాల ముందు ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద మంచి లగ్జరీ రూమ్ ఉండింది అక్కడ ఆ స్కూల్లో. అది చాలా ఫస్ట్లో అందరూ కూడా దాన్ని కవర్ చేయలేదు, న్యూస్ మీడియా కూడా. తర్వాత ఆ రూమ్ బయటపడింది. ఆ రూమ్ ఎందుకు బయటపడిందంటే ఆ అమ్మాయి చనిపోయింది కూడా ఆ రూమ్లోనే బాధించబడి చనిపోయిందని అక్కడి స్కూల్లో ఉన్న మిగతా స్టాఫ్ చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆమె చనిపోయిన తీరు కూడా ఆమె పొట్టలో చాలా వరకు మానవుని వ్యర్థాలు ఉన్నట్టు గుర్తించారు అప్పుడు. అది ఆ గవర్నమెంట్లో జరిగింది. ఆ గవర్నమెంట్ వాళ్ళని వెనకేసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ గవర్నమెంటే పవన్ కళ్యాణ్తో కలిసింది కాబట్టి మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్కే ఇబ్బంది కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడితే సుగాలి ప్రీతి గురించి మాట్లాడితే చంద్రబాబు గారు బ్యాడ్ అయిపోతారు. మనం మాట్లాడకపోతే మన ప్రజల కాడ బ్యాడ్ అయిపోతారు కదా. ప్రజల కాడ బ్యాడ్ అవ్వడం తర్వాత విషయం. ఇప్పుడు ఆల్రెడీ కలిసి ఉన్నారు. ఆల్రెడీ గెలిచాడు కాబట్టి ఇప్పుడు ప్రజలతో ఆయనకి పెద్ద అవసరం లేదు. మేబీ ఆయన మళ్ళీ సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాలి. ఎలక్షన్స్ వస్తేనే ఆయన సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ ఎలక్షన్లు మాత్రం రావాలి. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో విడిపోయి ఉండాలి. వాళ్ళతో కలిసి ఉంటే మాత్రం మాట్లాడడం. ఫైనల్గా జగన్ 2.0 గురించి ఏం చెప్తారు? జగన్ 2.0 అంటే ఎవరి 2.0 అయినా కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని తెలుసుకొని మళ్ళీ ఆ మిస్టేక్లను చేయకుండా ఉండి చేస్తేనే అది 2.0 అవుద్ది. వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నేను ఇబ్బంది పెడతానని అది 2.0 కింద రాదు. ప్రీవియస్లో ఆయన చేశాడు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఎక్కువ మెడికల్ కాలేజీలు కట్టించాడు. స్కూళ్ళను అభివృద్ధి చేశాడు. ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అదేవిధంగా మనకి కోస్టల్ తీరంలో ఎక్కువ ఓడరేవులు కట్టించాడు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగని అభివృద్ధి జరిగింది. కానీ అది చెప్పుకోవడంలో విఫలమయ్యాడు. ప్రజెంట్ మనం చూస్తే ఏపీ అసెంబ్లీ కట్టడానికి 640 కోట్లు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. అదే జగన్ గారు 330 కోట్లతో వైజాగ్లో కడితే దాన్ని విలాసాల కోసం కట్టుకున్నాడు, సొంత ఉపయోగాల కోసం కట్టుకున్నాడు అని మాట్లాడారు. అదే 340 కోట్లు కాకుండా ఇప్పుడు 640 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు చంద్రబాబు. అదే దుర్వినియోగం చేయకుండా ఆ 340 కోట్లతో కట్టింది ఉపయోగించుకుంటే ఇంకా మంచి జరిగిద్ది.